దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి శివుడు జ్ఞాన పరశురాంబిక దేవి పార్వతి కళ్యాణోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది. పరమశివుడు పార్వతీదేవిని పెళ్లాన్న ఈ వేడుకలో శివుడు గజవాహనంపై, అమ్మవారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన పురోహితుడి ద్వారా అమ్మవారి మెడలో స్వామివారు మంగళ సూత్రధారణ చేయడంతో ఆది దంపతుల కళ్యాణ మహోత్సవం ముగిసింది. ఇక జగత్కారకులైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని చూసేందుకు భక్తదినం పులకించారు. ఇక ఇదే శుభముహూర్తంగా భావించి పలు జంటలు చుట్టుపక్కల గ్రామాల నుంచి పలు జంటలు స్వామి అమ్మవారి కళ్యాణం అప్పుడు ఆ జంటలు కూడా కళ్యాణం చేసుకుంటారు. కోనసీమలో కొబ్బరి చెట్లు చనిపోవడంపై వైసీపీ సభ్యుల ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. గోదావరి జిల్లాలకు డ్రైనేజీల పెద్ద సమస్యగా మారాయని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే డ్రైనేజీలు ఓవర్ఫ్లోతో కొబ్బరి, వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అయితే లైడార్ సర్వే పూర్తి కాగానే డ్రైనేజీలు అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మంత్రి తెలియజేశారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకి ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య. దీనికి కారణం ఏమిటంటే ప్రతి సంవత్సరం డ్రైనేజ్ మెయింటెనెన్స్ చేస్తే తప్ప నీరు ఫ్లో అయ్యే పరిస్థితి లేదు. దురదృష్టం ఏమిటంటే లాస్ట్ 5 years ఆ రెండు జిల్లాల్లో ఒక్క పైసా అంటే ఒక్క పైసా డ్రైనేజ్ సిస్టమ్ మీద ఖర్చు పెట్టకపోవడం వల్ల మొత్తం డ్రైనేజ్ అంతా పూడికిపోయి ఇటు వరి వ్యవసాయానికి, కొబ్బరి చెట్లకి తీవ్రమైనటువంటి నష్టం జరిగిన విషయం కూడా ఈ సందర్భంగా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నేను, నిమ్మల రామానాయుడు గారు ఇద్దరం కలిసి దీన్ని శాశ్వతంగా పరిష్కారం చేయాలంటే ఏదో సంవత్సరానికి 2 కోట్లు 3 కోట్లు ఇస్తే దాని వల్ల ఫలితం ఉండదు. ఈ రెండు జిల్లాల్లో సమగ్రంగా డ్రైనేజ్ సిస్టమ్ మార్చాలంటే మనం ఒక ప్రాజెక్ట్ రూపంలో తీర్చుకోవాలని చెప్పి ఆలోచన చేసి 15 కోట్ల రూపాయలు అధ్యక్ష ఓన్లీ దాన్ని ఎస్టిమేషన్ వేయడానికి, సర్వే చేయడానికి రిలీజ్ చేశాం అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా రైడార్ సర్వే జరుగుతుంది. వీలైనంత తొందరగా ఈ రెండు జిల్లాల్లో డ్రైనేజ్ సర్వే అంతా చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఏదైనా ఒక బ్యాంకు సహకారం తీసుకొని డ్రైనేజీలన్నీ ఒకే సందర్భంలో బాగు చేయడానికి ఒక ఆలోచన చేస్తున్నామని చెప్పి మీ ద్వారా ఆ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి గౌరవ సభ్యులకి, ప్రజలకి తెలియజేస్తున్నాం. మరి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి